హాయ్ పిల్లలు. ఇప్పుడు మనము 2 డిజిట్ సబ్ట్రాక్షన్ చేద్దాం. 10s 1s ఉంటాయి. ఈ సబ్ట్రాక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. దీనికి మనము కట్ట పుల్లలు, విడి పుల్లలు, నంబర్స్ తీసుకున్నాం. ఇది ఎట్లా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 53లో నుంచి 32 తీసేయాలి. 53లో నుంచి 32. ముందు ఇక్కడ 1స్లో ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి 1స్లో మనం ఎన్ని వేసుకోవాలి? 3 వేసుకోవాలి. 1 2 3 వేసుకున్నాం. తర్వాత ఇక్కడ 10s దగ్గర ఎంత ఉంది? 5 ఉంది. ఇప్పుడు ఇక్కడ 10స్లో మనం 5 వేసుకున్నాం. 1 2 3 4 5 వేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ తీసేస్తాం. 3లో ఎన్ని తీసేయాలి? 2 తీసేయాలి. 3లో 1 2 తీసేయాలి. సో 2 తీసేసాం. 3లో 2 తీసేస్తే ఇంకెంత మిగిలింది? 1 ఉంది. సో ఈ 1ని ఇక్కడ పెడతాం. ఇక్కడ పెడతాం. ఓకేనా? 1. నెక్స్ట్ 5లో నుంచి 3 తీసేయాలి. సో 1 2 3 తీసేసాం. ఇంకెంత ఉంది? 1 2 ఉన్నాయి. సో 2 కాబట్టి ఏది 2? అది 2. ఆ 2ని ఇక్కడ పెట్టేస్తాం. సో అప్పుడు ఎంత వచ్చింది? 21 వచ్చింది మనకి. 21. ఇవి వచ్చేసి 10s అనమాట. 10s కాబట్టి ఇక్కడ కట్టలు పెట్టాం. ఈ సైడ్ వచ్చేసి 1s కాబట్టి ఒక్కొక్కటే పెట్టామన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు చేస్తారా? జస్మిత, ఇప్పుడు నువ్వు చెయ్యి. 60 తీమ్మా, చూడు. 5 1స్లో పెట్టాలి. 1 2 3 4 5 6 10స్లో పెట్టాలి. 1 2 3 4 5 6 5లో ఉంది 2 తీసేయాలి. 1 2 మిగిలింది 3. 6లో ఉంది 3 తీసేయాలి. 1 2 3 మిగిలింది 3. లెక్కబెట్టు, పైన చూపించి లెక్కబెట్టు. 1 2 3 ఎంత వచ్చింది? 33. ఓకే. ఇప్పుడు ఉండు, నీకు వేరే నంబర్లు మారుస్తాను. ఇప్పుడు నువ్వు చెయ్యి, చెప్తా చెయ్యి. 6లో 1s పెట్టాలి. 1 2 3 4 5 6 5లో 10s పెట్టాలి. 1 2 3 4 5 6లో 3 తీసేయాలి. 1 2 3 ఓకే, మిగిలినది 3. ఒక లెక్కబెట్టు. ఇటు తిప్పు, ఇటు రాని, ముందుకు రాని. 1 2 3 3 పెట్టాలి. 5లో 1 తీసేయాలి. 1 ఇంకా మిగిలిన 1 2 3 4 పెట్టేయి, మళ్ళీ నాకు చెప్పక్కర్లా. 4 పెట్టాలి.